మొత్తం మీద హైకోర్టులో విచారణ ఇలా కొనసాగుతూ ఉంటే మరోవైపు తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవాళ ఉదయం 10:30 గంటలకు విడుదలైంది. సో అన్ని జిల్లాల్లో ఇప్పటికే నామినేషన్లు కూడా మొదలయ్యాయి. సో మరోవైపు ఇటు హైకోర్టులో విచారణ కూడా కొనసాగుతోంది. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా అభ్యర్థులను ఖరారు చేస్తోంది. ఎప్పటికప్పుడు అభ్యర్థులకి మార్గదర్శనం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఎన్నికల సంఘం అధికారులు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు హైకోర్టు తీర్పు ఎలా వచ్చినా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. సో ఎట్లా వచ్చినా కానీ రెస్పాండ్ అయ్యేందుకు వాళ్ళంతా కూడా ఏర్పాట్లు అయితే చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటివరకు అయితే హైకోర్టు నుంచి ఈ జీవో 9 విషయంలో ఎట్లాంటి స్టే లేనటువంటి నేపథ్యంలో యథావిధిగానే ఎన్నికలు జరుగుతాయనేటువంటి ఆలోచనలో ఎన్నికల సంఘం అధికారులు ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇవాళ ఉదయమే అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడారు. సో నామినేషన్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని చెప్పారు. సో మరోవైపు ఇటు హైకోర్టులో ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పార్టీగా ఉంది, ఇంప్లీడ్ అయింది. సో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా వాదనలు వినిపించాల్సి ఉంది. సో మొత్తం మీద ఇటు ఎన్నికలు ఎట్లా జరగబోతున్నాయి, సో ముఖ్యంగా ఏర్పాటు ఎట్లా చేశారు, సో హైకోర్టు తీర్పు పట్ల ఎన్నికల సంఘం అధికారులు ఎట్లాంటి ఆలోచనతో ఉన్నారు తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. సో రాజేష్తో మాట్లాడదాం. సో రాజేష్, మొత్తం మీద ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం అయితే తెలంగాణలో కొనసాగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితి అయితే గతంలో ఎన్నడూ లేదు. ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది, నోటిఫికేషన్ కూడా మొదలైంది. అయినప్పటికీ కూడా ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటువంటి అనుమానం అయితే ఇప్పటికీ కొనసాగుతోంది. సో హైకోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది కూడా ఒకంత ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. కానీ ఎన్నికల సంఘం అధికారులు మాత్రం ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. సో ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ ఇవాటి నుంచి మొదలైంది. సో అక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉంది, ముఖ్యంగా ఎన్నికల అధికారులు ఏమంటున్నారు, సో హైకోర్టు తీర్పు పట్ల వాళ్ళు ఎట్లాంటి ఆలోచనతో ఉన్నారు? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా ఇప్పటికే గడిచిన నెల 29వ తేదీన షెడ్యూల్ విడుదల చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇవాళ ఉదయం 10:30 గంటలకు 33 జిల్లాల్లో ఉన్నటువంటి 58 రెవెన్యూ డివిజన్లలో మొదటి విడతలో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు గాను నోటీస్ విడుదల చేసింది. సో షెడ్యూల్ ప్రకారం జరగాల్సినటువంటి ఎన్నికలకు సంబంధించిన అంశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అనఫిషియల్గా సమాచారం ఉంటున్నటువంటి భావనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో జీవో నెంబర్ 9 పైన హైకోర్టు నుంచి పాజిటివ్ నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగానే ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు భావిస్తూ ఉన్నారు. ఒకవేళ జీవో నెంబర్ 9కి అగెన్స్ట్గా హైకోర్టు నుంచి ఏదైనా తీర్పు వెలువరించినట్లయితే అది ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్ రీషెడ్యూల్ చేయాల్సి వస్తుంది. రిజర్వేషన్లను మళ్ళీ తిరిగి రిజర్వేషన్లు సవరించాల్సి వస్తున్నటువంటి అంశం ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా ఎక్కువగా వేమితో కూతుకున్నటువంటి పని. యాజ్ యూజువల్గా ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో ఈ షెడ్యూల్ని కొనసాగిస్తూనే హైకోర్టు నుంచి తమకు అనుకూలమైనటువంటి నిర్ణయం వస్తున్నటువంటి ఆశాభావాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తూ ఉంది. దీన్ని అఫీషియల్గా చెప్పేందుకు వాళ్ళకు అవకాశం ఉండదు. కాబట్టి యాజ్ యూజువల్గా షెడ్యూల్ ప్రకారం జరగాల్సినటువంటి ఒక ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ పైన వాళ్ళు పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉన్నారు. ఇవాళ మధ్యాహ్నం జరగబోతున్నటువంటి ఒక వాదనలను మరోసారి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఇప్పటికే కార్యాలయానికి చేరుకున్నారు. వారితో పాటు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సిబ్బంది అన్ని జిల్లాల్లో 33 జిల్లాల్లో ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దీంతో పాటుగా ఎవరైతే జెడ్పీటీసీ మొదటి విడతలో భాగంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఉన్నారో రాష్ట్ర ఎన్నికల సంఘానికి కొంత డిపాజిట్ అమౌంట్ కట్టాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అఫీషియల్గా ఇంతమంది మొదటి విడతలో భాగంగా జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు నామినేషన్లు వేసినటువంటి దానిలో జెడ్పీటీసీల సంఖ్య ఎంత మేరకు ఉంది, ఎంపీటీసీల సంఖ్య ఎంత మేరకు ఉన్నటువంటిది పూర్తి స్థాయి వివరాలు ఇప్పటివరకు రాలేదు. సాయంత్రం 6 తర్వాత ఈ వివరాలకు సంబంధించిన విషయంలో అనఫిషియల్గా వాళ్ళు ఒక డేటా బయటకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దానికంటే ముందు హైకోర్టు ఇవ్వబోయేటువంటి జీవో నెంబర్ 9 పైన హైకోర్టు ఇవ్వబోయేటువంటి తీర్పు పైన కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. వారు పాజిటివ్గానే వస్తుంది, అందులో భాగంగానే యొక్క షెడ్యూల్ ప్రకారం ఇవ్వాల్సినటువంటి గెజెట్ నోటిఫికేషన్ కానీ, నోటీస్ కానీ, లేదంటే నోటిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా యథావిధిగా జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి హైకోర్టు నుంచి వచ్చేటువంటి తీర్పుకు అనుగుణంగానే తమ పనులను కూడా పూర్తి చేశామని చెప్పేసి ఒకవైపు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దాంతోపాటుగా అన్ని జిల్లాల కలెక్టర్తో పాటు రిటర్నింగ్ ఆఫీసర్లతో ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మాట్లాడుతున్నారు. ఒకవేళ హైకోర్టు నుంచి వచ్చేటువంటి తీర్పు ఈ యొక్క షెడ్యూల్కి కానీ, గెజెట్కి కానీ వ్యతిరేకంగా జీవో నెంబర్ 9కి కనుక వ్యతిరేకంగా ఉంటే కనుక ఇది మరోసారి రీషెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, రైట్. సో మొత్తం మీద అధికారులు మాత్రం ఇటు హైకోర్టు ఎట్లాంటి తీర్పు ఇచ్చినా తమ పని తాము చేసుకుపోయేందుకు వాళ్ళంతా కూడా ఇప్పటికే ప్లాన్ ఏ, ప్లాన్ బి, సో 2 ప్లాన్లను కూడా సిద్ధం చేసుకున్నారు. సో మొత్తం మీద ఇప్పటివరకు అయితే హైకోర్టులో జీవో 9కి సంబంధించి ఎట్లాంటి స్టే కూడా రాకపోవడంతో యథావిధిగానే ఎన్నికలు జరుగుతాయనేటువంటి ఆలోచనతోనే ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు అయితే చేసుకుంటూ పోతున్నారు. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. సో బ్రేక్ తర్వాత హైకోర్టులో వాదనలు ఎట్లా కొనసాగుతున్నాయి, సో ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి హైకోర్టు లేవనెత్తినటువంటి అనేక